రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతన్ని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి చంపేసి సాక్ష్యాధారం లేకోకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారట. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. నేను చెప్తున్నా ఇవాళ, దయచేసి రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోండి, మేధావులు గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ పోలీస్ ఎవరైనా ఉంటే వారు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగిన విషయాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. రేపు 29వ తారీఖున కోర్టులో హాజరుపరచాలి కదా హెబియస్ కార్పస్ పిటిషన్లో. 15వ తారీఖున ఏం చెప్పారో అదే చెప్తారు. మేము టీమ్స్ విస్తృతంగా తిరుగుతున్నాయి, గాలిస్తున్నాయి, త్వరలో పట్టుకుంటాం, మళ్ళా 29 నుంచి మళ్ళీ ఇంకొక 2 వారాలు టైం ఇవ్వండి అని అడుగుతారు. అంతకన్నా దేర్ ఇస్ నో ఆప్షన్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే బతికుంటే తీసుకురావటం. బతికి లేడు, అది ప్రపంచానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కోర్టు వారి ముందు మాత్రం ఒక తెరగట్టి ఎతుకుతున్నాం అనేటువంటి పద్ధతుల్లో